భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన. కాసులకు కక్కుర్తిపడి జనాల ఆరోగ్యంతో చెలగాటం. 2 ఎకరాల్లో తాళ్ళు లేకుండా పత్తి పొలంలో గుంటుక పాసిన ఎద్దులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ నాగుల పంచమి వేడుకలు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్లో గ్లోబల్ AI సెంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆశీష్ కుమార్ నాయక్ హసన్పర్తి రైల్వే స్టేషన్ వద్ద 2 లగేజ్ బ్యాగులతో సుమారు 15,14,500 విలువ గల 30 కిలోల గంజాయి రవాణా చేస్తుండగా హసన్పర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నిందితుని వివరాలను హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు ఎల్లాపూర్ గ్రామం దగ్గర ఎల్లాపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో సహాయమాత దేవాలయం చర్చ్ దగ్గర ఒక మగ వ్యక్తిని ఒక 2 ఈ యొక్క లగేజ్ బ్యాగులు పట్టుకొని వెళ్తున్న ఒక అనుమానాస్పద స్థితిలో వెళ్తున్న వ్యక్తిని మన హసన్పర్తి పోలీస్ ఎస్ఐ అండ్ తన యొక్క సిబ్బందితో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. తీరా అతన్ని మా పోలీస్ వారిని చూసి అతను ఎస్కేప్ అవుతున్న ప్రయత్నంలో పట్టుకున్నారు. రెగ్యులర్గా పోలీస్ చేస్తున్న పెట్రోలింగ్, అందులో ముఖ్యంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర పోలీస్ వారి యొక్క నిఘా గత కొంతకాలంగా తీవ్రంగా ఉంది. ఆ యొక్క డ్యూటీలో భాగంగా ఈరోజు ఈ యొక్క మగ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. తీరా అతన్ని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే, అతను తన దగ్గర ఈరోజు పట్టుబడ్డాడు. తీరా అతను విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు తెలిసిన విషయం ఏంటంటే, యాక్చువల్గా 24th నాడు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో ఒక వ్యక్తి దగ్గర కొని నెక్స్ట్ డే 25th నాడు కొనార్క్ ఎక్స్ప్రెస్లో ఎక్కి అతను బయలుదేరి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాడు. అక్కడ ఇద్దామని, అక్కడ అమ్ముకుందామని. ఇక్కడ దాదాపు 1,500 రూపాయలు కిలో చొప్పున కొని అక్కడ 4,500కు కిలో చొప్పున అమ్ముదామని చెప్పేసి డీల్ కుదుర్చుకొని పోతున్నాడు. ఈలోగా మార్గమధ్యంలో కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర రాగానే అక్కడ ఆ రైల్వే స్టేషన్ పరిధిలో మరియు ట్రైన్లో కూడా ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు వరంగల్ కమిషనరేట్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి వెళ్తున్న క్రమంలో మాకు పట్టుబడడం జరిగింది. ఈ విషయంలో వెంటనే స్పందించిన స్థానిక హసన్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ దేవేందర్ మరియు వారి యొక్క సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు దొరకడానికి కారణం ఏంటంటే, వరంగల్ పోలీస్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు అవుతున్నాయి. ఆ తనిఖీలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, తర్వాత ఇంపార్టెంట్ పెద్ద కాలేజీలలో, తర్వాత లేబర్ ఎక్కువ ఉన్న ప్రదేశాలలో, లేబర్ సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, ముఖ్యంగా నార్త్ ఏరియా నుండి వచ్చి ఇక్కడ పనుల నిమిత్తం స్థిరపడి ఇక్కడ టెంపరీ షెల్టర్స్ పెట్టుకున్న కూలీల దగ్గర వారు నివసించే ప్రాంతాలలో
వారు వస్తువులు కొనుక్కునే ప్రాంతాలలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఆ తనిఖీలు విస్తృతం కావడం వల్లనే ఈరోజు ఆ ట్రైన్లో కూడా తనిఖీలు అవుతున్నాయి. కాబట్టి ఆ తనిఖీలు ముఖ్యంగా మేము కూడా స్థానికంగా ఇదంతా కారణం వినియోగం. ఈ వినియోగం అనేది గతంలో లేదు. గతంలో ఎప్పుడు వినియోగం అనేది కనిపించే దాఖలాలు లేవు. ఈ వినియోగం విషయంలో మేము ప్రజల్లో అవగాహన, విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు పెడుతూనే ఉన్నాం. వాటి వల్ల వస్తున్న దుష్పరిణామాలను చెప్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా డ్రగ్ అబ్యూస్ అవేర్నెస్ వీక్ అని చెప్పేసి విస్తృతంగా మేము ఆ వీక్ మొత్తం కూడా వీక్ లాంగ్ అవేర్నెస్ కార్యక్రమం చేశాము. దయచేసి ప్రజలందరి గమనిక, ఈ యొక్క గంజాయి సేవనం వల్ల టెంపరీ రిలీఫ్ అనిపిస్తుంది కావచ్చు, కానీ అది కంప్లీట్గా మనిషి యొక్క ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేసి అది కుటుంబ పరంగా, సమాజపరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా వారిని నిర్వీర్యం చేస్తుంది. కుటుంబంలో కూడా చాలా అశాంతి నెలకొంటుంది. సమాజంలో కూడా ఒక విధమైన డిస్టర్బెన్స్ అవుతుంది. దీనివల్ల ఏమాత్రం లాభం లేదు. దయచేసి ఈ యొక్క వినియోగం విషయంలో కంప్లీట్గా వీటిని మనం దూరం ఉందాం. ఎక్కడైనా ఎవరికైనా ఈ యొక్క గంజాయి సప్లై కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, పొసెషన్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమింగ్ కావచ్చు. హన్మకొండ జిల్లా వరంగల్ పబ్లిక్ స్కూల్లో దారుణం. అనుమానాస్పద స్థితిలో అటెండర్ పోలేపాక శ్రీనివాస్ మృతదేహం. గత 10 సంవత్సరాల నుండి ఇదే స్కూల్లో అటెండర్గా విధుల నిర్వహణ. విద్యార్థులు చూసి చెప్పే వరకు పట్టించుకొని యాజమాన్యం. బంధువులతో మంతనాలు జరుపుతున్న పాఠశాల యాజమాన్యం. మృతుని నివాసం కాజుపేట మండలం బట్టుపల్లి కొత్తపల్లి. మృతునికి 2 కూతుర్లు, 1 కుమారుడు. పెళ్లికి ఎదిగిన కూతుళ్లు, కుమారుడు ఎవరికీ పెళ్లి కాలేదని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. మీడియాను పాఠశాలలోకి అనుమతించని పోలీసులు, స్కూల్ సిబ్బంది. చెల్లెను అప్పని పోని అంటే పోనిస్తలేరా? ఒక్క నిమిషం ఇప్పుడు పోయిన మనిషి అయితే రాడు. పంపిలే మాకు అందరు వర్క్ జరుగుతుంది కదా, అట్లా వర్క్ జరుగుతా అంటే నమస్తే చూస్తలేరు. సాధారణంగా ఎవరైనా తమ ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహిస్తే వివిధ రూపాల్లో పెళ్లి పత్రికలు అచ్చు వేసి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. ఈ పత్రికలు మొదటి పేజీలో దేవతల రూపంలో లేదా ఇతర రంగులలో ముద్రించి పత్రికలను పంచుతారు. అయితే దీనికి భిన్నంగా ఆలోచించి తన కుమారుడి పెళ్లి పత్రికలు గాయత్రి రామాయణ పుస్తక రూపంలో ముద్రించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన కోట నాగరాణి రాజుల దంపతులు తమ కుమారుడి పెళ్లి ఆగస్టు నెలలో ఉన్నందున వివాహానికి రావాలని రామాయణ పుస్తక రూపంలో పెళ్లి పత్రికలు ముద్రించి వివాహానికి రావాలని బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. అందరూ రండి. 3వ తేదీ పోచంపల్లిలో, 6వ తేదీ చెన్నై. పోచంపల్లి, 6వ తేదీ చెన్నై. అందరూ రావాలి. ఫస్ట్ బిడ్డ పెళ్లి చేసినప్పుడు భగవద్గీత బుక్ ఇచ్చారు. దాని ద్వారా పబ్లిక్ అవగాహన అందరికీ వచ్చింది. ఇప్పుడు రామాయణం బుక్ చేంజ్ చేయడం వల్ల కొడుకు పెళ్లి కూడా అదే విధంగా ఇస్తున్నారు. అందరికీ మన హిందుత్వం పెరగాలని పెంచుకోవడానికి బాగా కృషితోని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గం పిట్లం గ్రామ నివాసిని నేను. నా పేరు కోటరాజులు. పిట్లంలో వ్యాపారం చేస్తుంటా. నా యొక్క కూతురు వివాహ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను తెప్పించి దాంట్లో నుంచి మొదటి పేజీలో మన
ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి అచ్చు వేయించి అతికించి అందరికీ పంచడం జరిగింది. ఆ రకంగా మంచిగా ప్రజల నుంచి, మిత్రుల నుంచి, బంధువుల నుంచి మంచి స్పందన వచ్చింది. పత్రిక కొద్దిగా ఎక్కువ ఖర్చు అయినా అందరూ మంచి పని చేసినాం అనేటటువంటి ఆలోచన నాకు చెప్పిన కారణంగా బాబు పెళ్లికి కూడా ఇట్లాంటిది ఏదైనా ఆలోచన చేయని చెప్తే భాగవత మకరందాలు కానీ, తర్వాత రామాయణంలోని ముఖ్య పాత్రలోని ఈ గాయత్రి రామాయణం అంటే రామాయణంలో 24,000 శ్లోకాలు ఈ గాయత్రి పద్యంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క 1000 శ్లోకాల చొప్పున ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నా నేను. అట్లాగే సుందరకాండ కూడా అందరికీ ఆనందంగా ఉండడానికి సుందరకాండ ఇవ్వాలి అని మనసులో అనిపించింది. అక్కడ గీతా ప్రెస్ వాళ్ళకు ఒక 7-8 రకాల పుస్తకాల కోసం ప్రయత్నం చేస్తే ఈ సుందరకాండ రామాయణం కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఒక 1200 సుందరకాండ 1200 రామాయణం పుస్తకాలు తీసుకొచ్చిన. దాంట్లో మొదటి పేజీలో ఈ యొక్క స్టిక్కర్ వివాహ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి ఆ స్టిక్కర్ను అతికించేసి ఈ రకంగా మా మిత్రులకి, బంధువులకి, స్నేహితులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే పద్ధతి లోపల నేను మంచి ఆలోచన అని నాకు అనిపించింది. మీకు కూడా మంచి అనిపిస్తే దీన్ని ఇంకా ఎక్కువ అన్ని చోట్ల కూడా అన్ని ఫంక్షన్స్ ఏదైనా కానీ ఈ పద్ధతిలో చేయొచ్చు. మొన్న శివ అనేటటువంటి నారంకేడ్ మిత్రుడు, పెయింటర్, ఆకు మీద పెయింట్ వేసేటటువంటి మిత్రుడు, తన కూడా ఏం చేసిందంటే బాబు పుట్టినరోజు సందర్భంగా 360 పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు తెప్పించి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే మామూలుగా ఏదో ఒక రకమైన వస్తువు ఇస్తే అది సరిగ్గా పనిచేయదు, కానీ ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య మార్కండేయ మందిరంలో కానీ చాలా చోట్ల కానీ భగవద్గీత సామూహిక పారాయణం జరుగుతుంది. అట్లాంటి చోట ఈ పుస్తకాలు అందరూ ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి సామూహిక పారాయణం చేస్తున్నారు. ఆనందం వేసింది. ఇట్లా మన యొక్క గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కువ మంది చదువుతారు. దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. హిందూ ధర్మమే కాదు, ఏ ధర్మంలో కూడా మంచి కోసమే ప్రయత్నం చేస్తుంది. ధర్మ యొక్క గ్రంథాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జీవించాలని చెప్తుంది. అది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ ప్రజలు తమ సమస్యలు, దరఖాస్తులను నేరుగా తనకు ఇవ్వవచ్చని సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. సోమవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సరే, వాళ్ళకి సమస్య ఉంటే ఒక పిటిషన్ తీసుకుని నా ఆఫీస్కి రండి, నేనే మాట్లాడతాను. ఎంతవరకు డైరెక్ట్గా పబ్లిక్తో మాట్లాడగలిగితే అంత మంచిది. సో మీరు కూడా మీడియా ఫ్రెండ్స్, యూ ట్రై టు స్ప్రెడ్ దిస్ వర్డ్ దట్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే అని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ టేకెన్ చార్జ్ ఇన్ నారాయణఖేడ్ సబ్ డివిజన్. సో ఈ ఏరియాలో పనిచేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కన్సిడర్ మీ యాక్సెసిబుల్ అండ్ అప్రోచబుల్. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా యూ కెన్ ప్లీజ్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రక్షణ శాఖ మంత్రి జగన్నాథ సింగ్ ప్రకటన. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాం. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ మద్దతు ఉంది. పాక్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాం, పాక్ ప్రజలను కాదు. పాక్పై దాడి తర్వాత డీజీఎంఓకు ఈ సమాచారం ఇచ్చాం. పహల్గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపామన్నారు. पाकिस्तान हमारे किसी भी टारगेट को हिट नहीं कर पाया अध्यक्ष महोदय, और हमारे किसी भी इंपॉर्टेंट एसेट को नुकसान नहीं हुआ है. हमारी सुरक्षा व्यवस्था अध्यक्ष महोदय चाक चौबंद थी और हर हमले को हम लोग रोका गया. मैं इसके लिए भारतीय सेना के बहादुर सैनिकों की जमकर सराहना करता हूं, जिन्होंने दुश्मन के हर मंसूबे पर पानी फेर दिया. और अपने प्रतिपक्ष के मित्रों से भी कहना चाहता हूं, एक बार फिर से भारत के सेना के जवानों का कम से कम मेज थपथपाकर उनका अभिनंदन करिए. बहुत बहुत धन्यवाद. बहुत बहुत पाकिस्तान के इस हमले के जवाब में हमारी कार्रवाई साहसिक थी, ठोस थी और प्रभावी थी. भारतीय वायुसेना ने वेस्टर्न फ्रंट पर पाकिस्तान के हवाई अड्डों
कमांड एंड कंट्रोल सिस्टम्स, मिलिट्री इंफ्रास्ट्रक्चर्स और एयर डिफेंस सिस्टम को निशाना बनाया और इस मिशन को हमारी सेनाओं ने सफलतापूर्वक अंजाम देने में कामयाबी हासिल की। अध्यक्ष महोदय, हमारी सेनाओं ने चकलाला, सरगोधा, रफीकी, रहीम यार खान, जैकबाबाद, सुक्कुर और भोलारी जैसे बड़े एयरबेस पर प्रहार किया और पूरी दुनिया ने भारतीय वायुसेना के शौर्य और पराक्रम की तस्वीर देखी। నాగుల పంచమి నాడు ఆ నాగేంద్ర స్వామికి పాలు పోస్తే కళ్యాణం కాని వారికి కళ్యాణం, సంతానం ప్రాప్తి కలుగుతుందని కరీమాబాద్ శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం అర్చకులు యాదగిరి అన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ మాసంలో వచ్చి మొదటి మంగళవారం నాగుల పంచమి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 3 గంటల నుండి బారులు తీరారు. నాగుల పంచమి నాడు పుట్టలో పాలు పోస్తే సకల శుభాలు కలుగుతాయని, సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుందని అర్చకులు తెలిపారు. लोगो बैठक लोगो बैठक लोगों ने వివాహనం షడారణం ధారణం రిపరోగం భావయే సంకురద్వయం. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి, నాగుల పంచమి, దీన్నే గరుడ పంచమి కూడా అంటారు. ఇది జనమేక మహారాజు గారి యొక్క తండ్రికి సర్ప కాటు వల్ల తన యొక్క శాపం ఉన్నదని చెప్పి సర్పహోమం చేస్తూ వస్తున్నాడు. ఈ సర్పహోమంలో చేస్తున్న కొద్దికి అన్ని సర్పాలను వచ్చి ఆ ఊహుతుల పడి ఆహుతి అయిపోతుంది.
రానున్న కలియుగం లోపల ఈ సర్పమే కదా ప్రత్యక్ష దైవం అని చెప్పి బ్రహ్మాది విష్ణు దేవతలందరూ కూడా ఆ కశ్యప మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయన సర్పయాగం బాబు మీ తండ్రికి ఎటువంటి దోషం లేకుండా ఎటువంటి సర్పపాపం లేకుండా మేము చేస్తామని చెప్పి అప్పుడు ఈ రోజునే శ్రావణ శుద్ధ పంచమి నాడు ఈ రోజునే ఈ సర్పహోమాన్ని ఆపినాం. అప్పుడు మా సర్పాలందరికీ కూడా ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉండి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కాలసర్ప దోషాలు ఎటువంటి దోషాలున్నా కూడా అన్ని వాళ్ళ ఎవరైతే ముద్దలో పాల్గొసి ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళందరూ కూడా శుభం కలుగుతుందని చెప్పి బ్రహ్మాదేవతలు బ్రహ్మ మహర్షి గారు కూడా మనకు చెప్పిన యొక్క ముఖ్యం అధికారం కలియుగంలో ప్రత్యక్షమైనది ఈ సర్ప మహాదేవ శుభం స్వస్తి. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాత నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. both printed electronic and యూనివర్సిటీ పేపర్ లీక్ నా స్నేహితుల యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22 ప్రారంభం చేశానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం అనుకొని రావడం విద్యార్థి నాయకులందరినీ కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంగా ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం బ్రహ్మాండం చెప్పారు, సినిమాతో ఆలోచిస్తామని చెప్పారు, ఆలోచనలు కోరారు. సో సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా సో ఈ రకంగా చేస్తూ ఒక రకంగా అనేక మంది మరణాల కారణం అవుతున్నటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారు. సేమ్ టైం మా కాలేజీలోనే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లేదా అండ్ ర్యాంకులు పోవాలని చెప్పి ఒక పబ్లిసిటీకి పోస్ట్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల దగ్గర మీ విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తుంది, ఇక్కడ బదులుతున్న ర్యాంకులు వస్తాయని భ్రమలు కల్పిస్తూ ఆవిడ వచ్చిన తర్వాత ఫీజు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వాసంగా అయిపోయింది ఇదంతా మొత్తం. ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ కొద్ది గురించి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ బయట వచ్చిన తర్వాత ఈ విద్యార్థులకు ఉద్యోగాలు పెడుతుంటే ఆ ఉద్యోగాలు పెడుతున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ పత్రం జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాడికే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగిన అక్కడ కూడా వాళ్ళు దిస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్ కూడా చేస్తున్నారండి. ఉదాహరణకి మీకు తెలుసు కదా, మీకు ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, బీహార్, ఢిల్లీ, వాట్ అండ్ ఎవ్రీవేర్ all over India, the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన ఇంజనీర్ అయితే విద్య నిలబడుతుందా? చూసి రాసిన అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానం వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టర్ ఏవైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాలను ఇంటికి చేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ఈ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధవిముక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి సినిమే మా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమాకే కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో పుట్రో నాగో నట్టు ఇచ్చేవారు.
కానీ ఇవాళ ఓన్లీ ఎడ్యుకేషన్ వాళ్ళ చెమటని సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకి పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి వేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ర్యాంకులు వస్తాయనుకున్న ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు గెలుచున్నప్పుడు ఎంత భూమిద గురుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని వైద్యుని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగ విద్య ప్రభుత్వ రంగం ఈ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 తారీఖు రిలీజ్ చేస్తానండి. యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలరా అందరూ దయచి చూడండి, నక్షత్రాన్ని ఆదరించండి. ఏమాత్రం బాగున్నా చెప్పండి చూడండి. ఇంకా నేను నక్షత్ర తీరండి, శక్తిని ప్రశంసండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.